సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసి మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం రావడం ఆ ప్రౌడ్ గా ఉన్న కారణం ఏంటంటే ఒక రాజధాని, ఒక క్యాపిటల్ అంటూ ఉండాలి కదండి. ఒక మనిషికి ఇంట్లో ఒక పెద్ద దిక్కు ఎలా ఉంటుందో అలాగే ఇది ఇటువంటిది ఉండడం అనేది అందరికీ ఆమోదయోగ్యం. సరే, ఇప్పుడు ఈ అమరావతి రాజధాని చేయడం వల్ల ప్రతి జిల్లాలకు రాజు కానీ ఇప్పుడు విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు ఇవన్నీ అన్ని కూడా డెవలప్ అవుతాయి సార్. ఒక ఇల్లు కట్టుకున్నామంటే మనం ఆ చుట్టుపక్కల అంతా నీట్ గా అలా ఉంచుతాము. ఒక రాజధాని కట్టామంటే 5 స్టార్స్ 3 స్టార్స్, నాట్ ఓన్లీ స్టార్స్, ఇవన్నీ కూడా ఇంకా సబ్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. దానివల్ల మనకి కూడా ప్రౌడ్ గా ఉంటది. ఎవరన్నా అవుటర్స్ వచ్చినా సరే అందులో అక్కడ అమరావతి అనేది ఒక బౌద్ధుడి ఇది, దానికి ఒక గాథ ఒకటి ఉందంట, మనకి తెలియదు చెప్పేదాన్ని బట్టి చాలా బాగుంది. సరే, ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, అతని పనితీరు అనేది చాలా సూపర్ అండి. అన్ని బాగున్నాయి. ఇవి ఉండాలి సార్. ఇలా ఉంటే కొంచెం కలిసికట్టుగా ఉంటే ఏ పనన్నా చేయగలమనే ఉద్దేశంతో ఆ రోజు ఏ విధంగా తీసుకున్నారో కానీ బాగుంది. జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు, దేశానికి ఉండాలి, రాష్ట్రానికి అవసరం లేదు అంటున్నాడు. గతంలో 3 రాజధానులు అన్నాడు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు? అది దాని ఎఫెక్ట్ చూసాం కదా సార్. దాని గురించి మాట్లాడుకోవడం అంత సభ్యతగా ఉండదు, ఆయనకే వదిలేయాలి. అది కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది చాలా బాగుంది, చాలా బాగుంది సార్. ఈరోజు నాకు చేశారు, వ్యక్తిగతంగా చూసుకోకూడదు, ఓవరాల్ గా చూసుకోవాలి. అంతా బాగుంది. అంత చక్కగా ఉండేటప్పుడు ఇంకేంది సార్. ఏదో అన్న క్యాంటీన్ అన్నం పెడుతున్నారు, నేను వాళ్ళకి అలా పెన్షన్ ఇంక్రీజ్ చేశారు. తర్వాత దట్టు కొన్ని అలాగా రోడ్లు అయ్యి బాగున్నాయి, అన్ని పర్వాలేదు, చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి రాజధానిగా ఆమోదించారు, స్థిరస్థాయిగా ఉండిపోయినట్టుగా. అసలు ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎలా ఫీల్ అవుతుంది? అమరావతి రావడం అనేది ఉంది, చాలా రోజులు బట్టి యాక్చువల్ గా మనకి రాజధాని లేకుండా అయింది కాబట్టి అమరావతి ప్రతిపాదించారు కాబట్టి అమరావతి రావడం మంచిదే. ఈ ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి చాలా ఇది ఇంకా ఇది ఈ విధంగా ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఏ ప్రభుత్వం విమర్శించేది లేదు. కానీ అమరావతి ఎప్పటి నుంచో అనుకున్నారు కాబట్టి ముందు అమరావతి ఇప్పుడు రాజధానిగా వస్తే చాలా మంచిది అనేది మా అభిప్రాయం. ఇప్పుడు అక్కడ ఉన్న కర్నూలు కానీ, తిరుపతి, తర్వాత చిత్తూరు, విశాఖపట్నం ఇవన్నీ ప్రాంతాలన్నీ డెవలప్ అవుతాయి. ముఖ్యంగా రాష్ట్రం అంతా డెవలప్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఇంకొంచెం మళ్ళీ ఇంకా అంటే జనాలు ఇంకా ఆలోచించి మరో కొన్ని సంవత్సరాలు ఎవరు చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు మరి కొద్దిగా ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా సరే చేసే వాళ్ళకి మనం ఇస్తే అది కొన్నాళ్ళు అభివృద్ధి చెందుతుంది. అక్కడే కాకుండా చుట్టూ ప్రాంతాలు మనకి ఇంకా విశాఖపట్నం ఇటుపక్క కూడా ఇంకా డెవలప్ అవ్వాల్సిన బోర్డు ఉంది. ఎప్పటి నుంచి గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ చేశారు, తర్వాత కోకనజెంట్, తర్వాత మన భోగపురం ఎయిర్పోర్ట్, ఇప్పుడు అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎలా? ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు విశాఖపట్నం కూడా మంచి రోజు రాబోతున్నాయి. ఎప్పుడూ రావాలి యాక్చువల్ గా విశాఖపట్నం అనేది. హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడు కూడా కొంతవరకు ఇలా వెనకాతలు అవడం వల్ల ఇది డెవలప్ అయితే దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం కూడా బాగా డెవలప్ అవుతాయి. రాజధాని అవసరం లేదు, ఆ దేశానికి రాజధాని ఉండాలంటున్నారు ప్రీవియస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఎట్లా తీసుకుంటారు? ముందు రాజధాని అనేది ఒకటి ఉండాలండి. ఎక్కడ జనాలు అందరూ కలిసి ఢిల్లీ వెళ్ళలేరు కదా. ఎక్కడైనా అయితే ఒక్కొక్క స్టేట్ అనేది అది రాజ్యాంగం మొదటి నుంచి రాసింది అందుకోసం. యాక్చువల్ గా ఇది ఇబ్బంది అవుతుందని సులువు అనేది ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు అంతా ఇప్పుడు డిజిటల్ అయిపోయింది కాబట్టి కొన్నాళ్ళకి అయితే అవ్వచ్చు, కానీ ఇంకా టైం పడుతుంది. ఏ స్టేట్ కి ఆ స్టేట్ రాజధాని ఉండాల్సిందే. కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? పర్వాలేదు, బాగుంది. అంటే కొంతవరకు చేస్తున్నారు కదా, జనాలకి చేస్తే కొంతవరకు అది నిలబెట్టుకునే స్టేజ్ లో వెళ్ళాలి అందరూ కూడా. ఆ ప్రభుత్వం వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రస్తుతం ఏ గొడవ లేకుండా ఉన్నది కాబట్టి అలా ఉండి అలా ప్రశాంతంగా వెళ్తే మన రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అమరావతి రాజధానిగా ఆమోదించారు, ఒక విశాఖ వాసిగా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ సెంట్రల్ మధ్యన ఈ అమరావతి రావడం ఎలా అనిపిస్తుంది? పర్లేదు, హ్యాపీ. ఒకటది, రెండోది మనకి ఏదో ఒకటి రాజధాని అనేది ఇంతకుముందు లేదు, ఏదో ఒకటి కన్ఫర్మ్ చేశారు. ఇంతకుముందు మనం తేల్చి కరెక్ట్ చెప్పలేకపోతుండే వాళ్ళమే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. రెండో విషయం, మూడోది ఏంటంటే అభివృద్ధికి ఏదో ఒక చుక్కాని లాంటి ఒక ఛానల్ కావాలి. దాన్ని అమరావతిని చేస్తున్నారు. కొంతమంది రైతులు కూడా త్యాగం చేశారు, ఆ రైతులు కూడా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే వాళ్ళు భూములు త్యాగం చేశారు, ఏ రకంగా చేశారు, వాళ్ళకి కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది. తర్వాత చంద్రబాబు నాయుడు అభివృద్ధికి చేయడానికి ఇది ఒక పట్టుకొని చేస్తున్నాడు కాబట్టి వైజాగ్ అవుతుంది, శ్రీకాకుళం అవుతుంది, విజయవాడ అవుతుంది, అన్ని కర్నూలు, తిరుపతి అన్ని అవుతాయి. కాకపోతే ఇప్పుడు ఏదో చెప్పాలంటే అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఒకటి ఉండాలి కాబట్టి
అది అమరావతి ఇవ్వడంలో మనకేం ఇబ్బంది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు, దేశానికి ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదు అని అంటున్నాడు. గతంలో చూస్తే 3 రాజధానులు కావాలంటున్నాడు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? ఆయనకి తెలియట్లేదు. ఆయనకి ఒక ఇల్లు లేకుండా అద్దెంట్లో ఉన్న ఎన్నాళ్ళు ఉంటాం. మరి రాజధాని అవసరం లేదు, హైదరాబాద్ లో ఉన్నాం కదా, మరి మనం ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇక్కడ ఢిల్లీలో రాజధాని పెట్టుకోవచ్చు కదా, మరి ఆంధ్రాలోనే ఎందుకు రాజధాని? అవి కరెక్ట్ కాదు. ఆయనకి తెలియక ఏదో తెలిసే, అంటే పూర్తిగా అవగాహన లేకే, పూర్తి స్థాయిలో ఆయన స్టడీ చేసి అప్పుడు మాట్లాడితే సరిపడుతుండే. ఏదో ఒకటి నోటికి వచ్చింది కదంటే టక్కుమని రిప్లై ఇచ్చేస్తాను తప్ప దాన్ని కొంచెం ఆలోచించి చెప్పట్లేదు. మళ్ళీ 3 రాజధానులని, 1 రాజధాని, రాజధాని అవసరం లేదు, లేకపోతే ట్రోలింగ్ చేస్తారేమో తెలియదు. కానీ అతను చెప్పిందే ట్రోలింగ్ మనకు తెలీదు. ఇప్పుడు ట్రోలింగ్ కూడా చెప్తాడు కదా, అది కూడా మనకు తెలీదు. కాకపోతే రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. టోటల్ అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారా? చాలా వరకు నమ్మకం అయితే ఏర్పడింది. ఇలాగే డెవలప్మెంట్ 4-5 సంవత్సరాలు చేస్తే తర్వాత పార్టీలు ఏది రాని, కానీ ఇదైతే మనకి మన ఆంధ్రాకి, తెలంగాణ ఎలాగే విడిపోయింది కానీ ఆంధ్రాకి మాత్రం ఒక రకమైన అభివృద్ధికి ఫస్ట్ తోడ్పడుతుంది. ఓకే సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా మనకు ప్రకటించారు, స్థిరస్థాయిగా ఉండిపోయినట్టుగా. ఒక విశాఖ వాసి ఉండి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సెంట్రల్ లో రాజధాని రావడం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. ఇది చాలా మంచి నిర్ణయం. ఇంతవరకు రాజధాని లేని రాష్ట్రంగా మనం మిగిలిపోయింది. ఇప్పుడు అమరావతి అనేది ఒకటి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి ఇప్పుడు అక్కడ క్యాపిటల్ రావడంతోనే ఆ చుట్టుపక్కల కర్నూలు గాని, చిత్తూరు, తిరుపతి, ఇప్పుడు విశాఖపట్నం ఇవన్నీ అభివృద్ధి అవుతుంది. భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి. ఎందుకంటే విశాఖపట్నానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ రంగంలోను ఇంచుమించు కాగ్నిజెంట్ అని, గూగుల్ అని చాలా కంపెనీస్ వస్తున్నాయి. అనకాపల్లి కూడా స్టీల్ ప్లాంట్ వస్తుంది. అలాగే నక్కపల్లి కూడా మొన్న సంయుక్త స్థాపన చేశారు. అలాగే ఎంఎస్ఎంఈలో కూడా బాగా డెవలప్ అవుతుంది. పారిశ్రామిక అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది విశాఖపట్నానికి. కర్నూలు అంటారు, దానికోసం నాకు పెద్ద ఐడియా లేదు. నాకు విశాఖపట్నం అయితే బాగా డెవలప్ అవుతుంది బాగా. అయితే కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో రాజధాని చేస్తారని అదే విధంగా చేసింది. ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుందండి. ఎందుకంటే అవన్నీ కూడా ఎన్నికల హామీ అనుకున్నాం, కానీ రియాలిటీ వస్తువులు కరెక్ట్ గా చేసి చూపించింది. మనకంటూ ఒకటి ఉందని చెప్పి. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు, దేశానికి రాజధాని ఉండాలన్నాడు, రాష్ట్రానికి అవసరం లేదు అంటున్నాడు. గతంలో వచ్చి 3 రాజధానులు అంటున్నాడు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అంటారు? ఎందుకంటే అది ఏ విధంగా అన్నది కాదండి, ఆయన మర్చిపోకుండా ఉండడం కోసం వాడి స్ట్రాటజీ అంతే. ఆయన మర్చిపోకుండా ఉండడం కోసం పదే పదే న్యూస్ లో కనిపించడం కోసం చేసేది అంతే. ఎందుకంటే గతంలో ఆయనే 3 రాజధానులు అన్నారు, ఈ రోజు 1 రాజధాని లేదన్నారు. అలాగే దేశానికి తప్ప రాష్ట్రానికి ఎక్కడ రాజధాని లేదు అన్నారు. అదే రాజ్యాంగబద్ధంగా ప్రతి రాష్ట్రానికి రాజ్యాంగం ఉండాలని చెప్పి పూర్వమే దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారండి. మహావీర్ గన్లని రకరకాల పేర్లు ఏదో పెడుతున్నారు. దానికోసం అయితే ఆయన పర్సనల్ అభిప్రాయం అనేది ప్రజల అభిప్రాయం కాదు. అమరావతికి ఆల్రెడీ లోక్సభలో కూడా ఆమోదం పొందింది. ఒకసారి ఆమోదం పొందిందని మళ్ళీ దాన్ని మార్చలేరు. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. అతని పనితీరు అనేది ఏ విధంగా ఉంది? బాగుందండి. ఎడ్యుకేషన్ పరంగా బాగుంది. మొన్న 10th క్లాస్ చూసుకున్నప్పుడు అందులో కొన్ని తప్పులు వెళ్తే విత్ ఇన్ 24 hours 7 మార్కులు కూడా, అంటే ఇంగ్లీష్ లో 5, హిందీలో 2 వెంటనే స్పాట్ లో రెక్టిఫై చేశారండి ఆయన. అలాగే మిగతా కూడా బాగుందండి అంతా కూడా. ఎందుకంటే 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు స్టేట్ లో, అదే ఇండియాలో నెంబర్ 1 వచ్చింది. పద్ధతి కూడా బాగుందండి ముగ్గురిది కూడా. టోటల్ గా అయితే ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు ఏపీ ప్రజలకి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఒక ఓపెన్ గా చెప్పాలంటే ఏ గవర్నమెంట్ వచ్చినా మనం చేసే పని మనం చేసుకోవాలి. మీరు చేసేది మీరు, మేము చేసేది మీరు. కానీ డెవలప్మెంట్ అనేది మెయిన్. ఆ డెవలప్మెంట్ ఇక్కడ ఉందండి. ఉచితాలు ఫ్రీలో పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ ఉంది. ఈ రోజు వైజాగ్ ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, ఎన్ఆర్బెట్ మాల్ ఓపెన్ అయింది, ఇవన్నీ వస్తున్నాయి. ఆటోమేటిక్ గా జీవనోపాధి అందరికి వెళ్తుంది, ఎకనామికల్ గా అంతా బాగుంటది అండి నా అభిప్రాయం.